శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ, 23వ కందార్థము, క్రమసంఖ్య 157. నేననని బ్రహ్మలోపల లేనిది సంభవమునుంది లీల తనకుదా మేను జగములై వెలసెను నేనది మృగ జలము రీతి నిజముగాదనుచు లోకులనేటి గజిబి జీవినుచు మానసమున వారి మాట కామోదించి దానికి బోధకు తగునంచు వినజేస్తే నిజముగాదనుచు లోకులనేటి గజిబి జీవినుచు. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుతిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ నుండి ఈరోజు మనము 23వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమసంఖ్య 157. క్రిందట 155, 156 కందార్థములలో మాయ అనేక మార్పులు గలది, మరి పరిపూర్ణము నిర్వికారము అంటూ క్రిందటి కందార్థములో మనము విచారించుకున్నాం. ఇక తదుపరి కందార్థము 8వ అధ్యాయం పరిపూర్ణ బోధలో 157 క్రమసంఖ్య పరిపూర్ణ బోధ. నేననని బ్రహ్మలోపల లేనిదే సంభవమునుంది లీల తనకుదా మేను జగములై వెలసెను నేనది మృగ జలము రీతి నిజముగాదనుచు లోకులనేటి గజిబిజి వినుచు మానసమున వారి మాట కామోదించి దానికి బోధకు తగునంచు వినజేస్తి నిజముగాదనుచు లోకులనేటి గజిబిజి వినుచు. శిష్య, నేననని బ్రహ్మలోపల, నేను నేను అనని పరిపూర్ణ పరబ్రహ్మమునందు, నేను నేను అననిదేది అంటే పరిపూర్ణ పరబ్రహ్మమే, ఇంకొకటి కాదు. నేను నేను అనని పరిపూర్ణ పరబ్రహ్మమునందు లేనిదే సంభవమునుంది. అంటే ఆ పరిపూర్ణ పరబ్రహ్మమునందు లేకనే తనకు తానుగానే తోచి, అంటే మూలము గాని స్థానము గాని లేకనే ఆ పరిణామమునకు లోనై లేనిదే ఎరుక ఏర్పడి లీల తనకుదా మేను జగములై వెలసెను.
లేనిదైనను ఉన్నట్లుగా తోచబడుచు తన ఆవరణమునందు తానే తన సంకల్ప బలము చేత జీవేశ్వర జగత్తుగా పరిణామము చెందును. అంటే స్వతఃసిద్ధమైన పరిపూర్ణమునందు ఈ అధిష్టాన రూపమైన బ్రహ్మము అంటే గుర్తెరిగే శరీరము తనకు తానుగా తోచబడి అప్పిండ బ్రహ్మాండములై వెలసెను. నేనది మృగజలము రీతి నిజముగాదనుచు ఈ పరిణామ క్రమమునకు లోనైన గుర్తును అంటే ఎరుకను ఏదైతే ఉన్నాననుకుంటుందో దాన్ని గుర్తును ఎరుకను నేను ఎండమావుల యందు తోచబడు నీటి వలె సత్యము కాదనుచు అంటే అది మృగజలము రీతిగా నిజము కాదని, ఎండమావులి జలము కనపడుతూ ఉన్నప్పటికీ అది లేనిదే. మృగజలము రీతిగా నిజము కాదని లోకులు అనేటి గజిబిజి వినుచు. లోకులు అనగానెవరిక్కడ అంటే మతవాదులు. ఆ మతవాదులు సిద్ధాంతపరచిన భిన్న భిన్న సిద్ధాంతముల దృష్టిలో ఉంచుకొని ఆలోచించి అంటే శాస్త్రజ్ఞులు చెప్పేటి గజిబిజి మాటలు విని మానసమున అంటే మనస్సున వారి మాటకు ఆమోదించి నా మనస్సులో వారు సిద్ధాంతీకరించిన ఈ భిన్న భిన్న భావములను ఆమోదించి అంటే నేను వారు చెప్పిన ఆ విషయమును మనస్సులో ఆమోదించుకొని దాని కీబోధాకు తగునంచు వినజేస్తే అంటే నిజము కాదు అను హంసమందు ఆ మతవాద అభిప్రాయములు ఆ పరిపూర్ణ బోధయందు నిజము కాదు అను భిన్నా భిన్న హంసములకు సమన్వయము గావించి నేననని బ్రహ్మ లోపల అంటే లేని ఎరుక ఏర్పడుటను అదే సృష్టి కారణమని చెప్పిన మాటలను ఆమోదించి దానికి ఈ బోధ సరిపోతుంది అని గజిబిజి లేకుండగా ఈ గ్రంథ రూపముగా నేను నీకు తెలియచేయుచున్నాను. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? నేననని బ్రహ్మమనగా పరిపూర్ణము. ఈ పద ప్రయోగమును బట్టి నేననే బ్రహ్మం ఒకటి, నేననని బ్రహ్మం ఒకటి అని రెండు బ్రహ్మములు ఉన్నట్లు తెలియబడుతుంది. మరి ఈ రెండింటిని ఏ విధంగా విడదీసుకోవాలి అంటే గురుమూర్తి ద్వారా విచారణ చేసినప్పుడే నేనని బ్రహ్మం అంటేది, నేనని బ్రహ్మం ఏది అని మనకు తెలియబడుతుంది. ఈ నేనని బ్రహ్మము అనగా పరిపూర్ణం. నేననే బ్రహ్మం ఒకటి, ఆ నేను అనేటువంటి బ్రహ్మం ఒకటి, ఈ రెండు నేననే బ్రహ్మం ఒకటి అని తెలియబడుతుంది. ఈ నేననే బ్రహ్మము ఎరుక పరిపూర్ణ బ్రహ్మము యొక్క ప్రతిబింబమే అంటే ఎరుక. నేననే బ్రహ్మము అంటే ఎరుక, ఆ పరిపూర్ణ బ్రహ్మము యొక్క ప్రతిబింబమే ఎరుక. ఆ బింబం యొక్క పేరే ప్రతిబింబమునకు కూడా వ్యవహరింతురు. ఆ బింబము బ్రహ్మము గనక ప్రతిబింబమునకు కూడా బ్రహ్మమని పేరు. కానీ బింబము పరిపూర్ణము ఉపాధిరహితమైనది కనుక నేను అనని బ్రహ్మము. మరి ప్రతిబింబము అవిద్యోపాధి కలిగినది గనుక ఇది నేను అని బ్రహ్మము. అవిద్యోపాధి అంటే ఉపాధి కలిగినటువంటిది.
అవును ఆవరణ పెట్టుకొని ఉండేవాడు. అజ్ఞానముతో కూడుకొని ఉపాధి అంటే ఈ శరీరం అనేటువంటి ఉపాధి కలిగినది గనక ఆవరణములోనేనున్నది గనక ఇది నేను అనే బ్రహ్మము, నేను అనే బ్రహ్మము. కనుక ఇది కారణాకార్యత్వములతో కూడుకొని ఉన్నది. మరి పరిపూర్ణము సనాతనమనియు అందులో లేని మాయ ఒకటి తనకు తానుగానే ఏర్పడి అంటే మూల ప్రకృతి ఆ సమస్త జగత్తును సృష్టించుచున్నట్లుగా మనకు అచల ఋషులు తెలియచేస్తున్నారు. కానీ పరిపూర్ణ ఉపనిషత్తులలో తెలియబడుతున్నది లేని మాయ ఒకటి తనకు తాను ఏర్పడి మూల ప్రకృతి సమస్త జగత్తును సృష్టించుచున్నట్లుగా మనకు ఉపనిషత్తులలో తెలియబడుతుంది. కానీ పరిపూర్ణమును మాయను కూడా బ్రహ్మ ఆత్మ అనే శబ్దములతో వ్యవహరించుటచే ఏది శాశ్వతమైన బ్రహ్మము ఏది మాయాశబలిత బ్రహ్మమో ఈ రెండింటిని అంటే వస్తు నిశ్చయము దొరుకుటకు లేదు గనక అట్టి గజిబిజి లేకుండుటకై శ్రీ శివరామ దీక్షితుల వారు శాశ్వత బ్రహ్మమునకు పరిపూర్ణమనియు మాయా బ్రహ్మకు ఎరుక అని విడదీసి అవేరు నామములతో వ్యవహరించుటచే ఈ పరంపరలో బ్రహ్మం యొక్క వస్తు నిర్ణయం జరిగినది. అందుచేతనే ఈ పద్యములో మానసమున వారి మాటకు ఆమోదించే దానికి ఈ బోధ సరి అని తెలియజేశారు. కనుక శాస్త్రములలో చెప్పిన బ్రహ్మము నిర్వికార బ్రహ్మము, ఇందులో చెప్పిన పరిపూర్ణము ఒక్కటే అని సాధకులు గ్రహించెదరు. ఇదే విషయమును పైంగలి ఉపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి తన శిష్యుడైన పైంగలునకు తెలియజేసినట్లు సదేవ సౌమ్యేద ఇదమగ్ర ఆసిత్ అని తెలిపినారు. అంటే విశేష జ్ఞాన బుద్ధి చేతనే ఈ రెండింటిని విమర్శించాలి. శాశ్వతమైన బ్రహ్మం అంటేదో మాయా బ్రహ్మం అంటేదో ఈ రెండింటిని గజిబిజి లేకుండగా విశేష జ్ఞాన బుద్ధి చేతనే విమర్శించవలెను. విశేష జ్ఞాన బుద్ధి చేత అంటే గురుమూర్తి ద్వారా విచారించినటువంటి వారికి ఆ రెండు తెలియబడతాయి. లేకపోతే తెలియబడదు. శాస్త్రం చదివితేనే తెలియబడదు. మరీచిక జలాపూర్ణ కుంభవద్భావతే జగత్ క్షీరపానేన సర్పస్య విషం సత్య ఘతేద్భవేత్ అంటాడు. అంటే ఈ మరీచిక జలపూర్ణ కుంభావద్భవతి యావత్ జగత్ అంతా కూడా అంటే ఎండమావులు అనగా మృగజలములు. ఈ యావత్ జగత్తంతా కూడా ఆ సూర్యుని కిరణముల వలన కలుగుతున్నవి. ఆ సూర్యుడు అస్తమించిన పిదప ఆ ఎండమావుల జలము కనపడము లేదు. అది పోవునని విచారించి అది అందరం ఎరుగుదుము. అయితే ఉదయము గాని సాయంత్రము గాని అవి తోచడము లేదు. ఏవి? ఎండమావులు. మధ్యాహ్నం మాత్రమే సూర్యకిరణముల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అది భూమి బాగా కాలి ఆ భూమిలో ఆ లోపల అందలి ఉన్నటువంటి ఒక చెమ్మ ఆవిరి రూపముగా పైకి లేచినప్పుడు మాత్రమే అది మృగజలముగా తోచుచున్నది, జలం ఉన్నట్లుగా తోచుచున్నది. అట్లే పరిపూర్ణమందు లేని ఎరుక తన యందు తోచుచున్నది. ఎండమావుల జలము ఏ విధంగా తోచుచున్నదో అట్లు ఈ ఎరుక కూడా ఆ పరిపూర్ణమునందు లేనిదే ఎరుక తన యందు ఉన్నట్టులో తోచుచున్నది, భ్రమింపజేస్తుంది.
ఎండమావులందు నీరెట్లు లేదో అట్లే పరిపూర్ణ బ్రహ్మమునందు ఈ జగత్తు లేదని మాత్రమే పూర్ణ భావజ్ఞుల భావము. అంటే పరిపూర్ణములో ఎండమావుల జలము ఆ సూర్య కిరణములందు లేనప్పటికీ ఆ సూర్య కిరణములందు ఉన్నట్లు ఎట్లు తోచుచున్నదో అట్లునే ఆ పరిపూర్ణమందు ఎరుక లేనప్పటికీ పరిపూర్ణమునందే తోచబడుచున్నదని. కనుక ఆవిరి యందున్న జలమే కారణమై ఉన్నదని తెలుసుకోవాలి. ఇక్కడ పోల్చుకోవాలి. ఆ ఆవిరితో ఏర్పడిన జలము ఎట్లు విచారిస్తే లేదో అట్లు పరిపూర్ణమునందు గురుమూర్తి ద్వారా విచారిస్తే ఎరుక లేదని తెలియబడుతుంది. క్షీరపానేన సర్పస్య విషం నశ్యే జగద్భవేత్ అంటాడు. అంటే అర్థం ఏంటంటే పాముకి పాలు త్రాగుట వల్ల విషము నశించుట ఎట్లు అసంభవమో, అంటే పాముకు ఆ పాలు పోసి పెంచితే విషం పోయింది అంటే ఎంత అసంభవమో అట్లు ఆ పరిపూర్ణమునందు ఈ జగత్తు కలిగినదనుట కూడా అసంభవము. వేపకాయ విత్తనములోని బద్దలను కొంత వేడి చేసి ఆ పాలలో ముంచుకొని ఆ వేడి చేసిన పాలు ఆ ముంచిన గాని లేక తేనెలో ముంచి ఉంచిన గాని దాని చేదు ఏ విధంగా పోదో అది పోయిందనుట ఎంత సత్యమో ఆ పరిపూర్ణమునందు ఈ జగత్తు పుట్టిందనుట కూడా అంతే సత్యము. కాబట్టి వేపకాయ విత్తనము ఆ బద్దలు చేసి ఎంత వేడి నీళ్ళలో పోసి పాలులో ముంచి తేనెలో ముంచి దాన్ని తిన్నా గాని దాని చేదు పోదు. పోయినట్లయితే ఆ పరిపూర్ణములో ఈ జగత్తు పుట్టిందన్నట సత్యమే అవుతుంది. వాటిని నీటితో కడిగి రుచి చూచినా అది చేదుతనము మిగిలే ఉంటుంది. పెద్దలు చెప్తారు చింత తెచ్చినా పులుపు చావదు అన్నట్లు. ఏమి మనం ఇది వాడికలో ఉండనే ఉన్నది. చింత చచ్చినా పులుపు దావదు అన్నట్లు మనము వింటూనే ఉంటాం. అట్లునే పాముకు విషము సహజము, అది సహజమైనది, పుట్టుకతో వచ్చును, తిరిగి మరణముతో నశించును. కానీ మధ్య పాలు పోసి పెంచిన ఆ పామునకు విషము హరించదు, విషము మిగిలియే ఉండును. కనుక పాలు త్రాగుట వల్ల విషము పోవుట అసత్యము గనక సత్యం ఎన్నిటికీ కాదు గనక ఇచ్చట కూడా ఆ జగత్తును పాము విషముతో పోల్చినారు. అంటే జగత్తును ఆ పరిపూర్ణమునందు కలగనే లేదనుట ఆ విషయాన్ని తెలుపుటకు ఆ పామును ఆ విషమును ఆ రెండింటిని పోల్చి చెప్పడం జరిగింది అక్కడ. అంటూ ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ.